హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి, బెల్లము, కొబ్బరితో అట్లు చూపిస్తున్నానండి. ముందుగా 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. అందులో మన స్వీట్కి తగినంత బెల్లం యాడ్ చేస్తున్నానండి. బెల్లం తురుముకున్నాను నేను. అందులోనే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురుమైనా పర్వాలేదండి. అది కూడా యాడ్ చేసుకున్నానండి. 2 స్పూన్స్. దానికి సరిపడా వాటర్ వేసుకుని మనం దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేద్దామండి. మరీ పలచగా కాదు, మరీ గట్టిగానే కాదు. నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుని తగినంత వాటర్ వేసుకుని చక్కగా మిక్స్ చేద్దామండి. చూడండి, బాగా బెల్లము అవన్నీ బాగా మిక్స్ అయ్యి బాగా దోశ బ్యాటర్లాగా వస్తుంది. ఇవి చాలా మంచిదండి. డీప్ ఫ్రై ఉండదు. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ తినచ్చండి. కొబ్బరి వేస్తున్నాను, గోధుమ పిండి, బెల్లం కాబట్టి చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, నేను చూపించిన విధంగా దోశ బ్యాటర్లా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని వీట్ చేసుకుని నేను నెయ్యి వేస్తున్నానండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి వేసి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి. అందుకు కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా 2 గరిటెలు వేసుకుని, మరీ పల్చగా వద్దండి, జస్ట్ అలా వేసి చిన్న మంట మీద మనం నెయ్యి వేసుకుని ఈ విధంగా స్లో మంట మీద పెట్టుకుని మాడిపోకుండా చక్కగా మూత పెట్టి 1 నిమిషం వండిస్తే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా వచ్చినాక మనం రెండో వైపు తిరిగేసుకుందాము. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా పెడితే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఇప్పుడు మనం తీసుకుని సర్వ్ చేసుకుందాము. అలా మనకి ఎన్ని కావాలితే అన్నీ వేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇవి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా పెట్టండి, చాలా బాగా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి.